హలో గాయ్స్, దిస్ ఇస్ లక్కీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ కంపెటెన్స్ ట్రైనర్. ఈ వీడియోలో మీ కామెంట్స్ కి రిప్లైస్ చేస్తా. సో జస్ట్ లైక్ Q&A వీడియో లెక్క. సో ఫస్ట్ కామెంట్, బ్రో డిన్నర్ మెన్యూ కొంచెం క్లియర్ చెప్పవా అంటే, ఇది నా డైట్ వీడియోకి కింద కామెంట్ వచ్చింది. డిన్నర్లో నేను ఏం చెప్పిన అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లంచ్లో రైస్, చికెన్, కొంచెం సలాడ్ తీసుకున్నారు అనుకోండి. డిన్నర్ రైస్ అవాయిడ్ చేయండి. ఓన్లీ ప్రోటీన్ అంటే ఎగ్స్ కానీ, చికెన్ అండ్ సలాడ్ ఇట్లుండాలి. ఒకవేళ మీరు లంచ్‌లో ప్రోటీన్, సలాడ్ తీసుకుంటే డిన్నర్‌లో మీరు రైస్ తీసుకోవచ్చు. సో ఇదే చెప్పినా నేను క్లియర్‌గా. నేను అప్పుడు ఆ వీడియోలో తిన్నదేందంటే 3 హోల్ ఎగ్స్, వెజిటబుల్ సలాడ్ అంతే. ఎందుకంటే నేను లంచ్‌లో రైస్ తీసుకున్నా కాబట్టి. సో ఇది క్లియర్ వచ్చినుంటది. ఇంకొక కామెంట్, బ్రో ఐ యామ్ డయాబెటిక్, రీసెంట్లీ జిమ్‌లో జాయిన్ అయినా, ఐ వాంట్ టు ఇంక్రీజ్ వెయిట్ అండ్ బాడీ. సో ఒకవేళ మీరు డయాబెటిక్ ఉంటే మీరు జిమ్‌లో జాయిన్ అయితే, ఒకటి డయాబెటిక్ కంట్రోల్ అయ్యే ఆప్షన్ చానా ఉంటది. ఇంకొకటి డైట్ మెయింటైన్ చేస్తే ఏమైతదంటే, మీ బ్లడ్‌లో ఉన్న గ్లూకోజ్ లెవెల్ అంటే ఇన్సులిన్ లెవెల్ అనేది డౌన్ అయితది. ఎక్దమ్‌న స్పైక్ కాదు. ఎందుకంటే బాడీ యాక్టివిటీ ఇంక్రీజ్ అయింది కాబట్టి. దానికి తోడు నేను చెప్పిన డైట్ ఫాలో అయినా గాని సరే, మీ బాడీ ఇంప్రూవ్ అయితది. డయాబెటిక్ కూడా కంట్రోల్ అయితది. ఓకే. దాంట్లో భయపడాల్సిన అవసరం ఏం లేదు. కార్బోహైడ్రేట్స్‌లో సింప్లెస్ట్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని ఉంటది. సింప్లెస్ట్ కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేయాలి మీరు ఒకవేళ డయాబెటిక్ అంటే. సింప్లెస్ట్ కార్బోహైడ్రేట్స్ అంటే మైదా, వైట్ రైస్, వైట్ షుగర్, ఇవి సింప్లెస్ట్ కార్బోహైడ్రేట్స్. సింప్లెస్ట్ కార్బోహైడ్రేట్స్ బాడీలో ఉన్న షుగర్‌ని ఎక్దమ్‌న పెంచుతది. సో ఈ సింప్లెస్ట్ కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేసి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే స్వీట్ పొటాటో, బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్, గోధుమ, హోల్ వీట్, ఈ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. సింప్లెస్ట్ కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేసుకోవాలి. ఇదే డైట్. ఓకే. ఇప్పుడు నేను ఆల్రెడీ నా డైట్ ఫ్యాట్ లాస్ డైట్ చెప్పినా కదా! దాంట్లో మాక్సిమం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాక్ట్ డైట్ ఫాలో అయ్యి మీరు రెగ్యులర్‌గా జిమ్‌లో వర్కౌట్ చేస్తే డయాబెటిస్ కూడా కంట్రోల్ అయితది. మీరు వెయిట్ లాస్, ఫ్యాట్ డ్రాప్ అయితది. బాడీ కూడా మంచి ఇంప్రూవ్ అయితది. ఓకే. నెక్స్ట్ కామెంట్, బ్యాక్ సైడ్ న్యూస్‌లో ఏం చెప్తున్నారు బ్రో చిరంజీవి గారు అంటే, నాకు తెలవదు బ్రో. అదేదో నడుస్తుంది టీవీ9లో. సో థాంక్స్ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ బ్రో. థాంక్ యూ. నెక్స్ట్ కామెంట్, నువ్వు వీడియోస్ అప్లోడ్ చేయి బ్రో, మేము బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. థాంక్ యూ. యాక్చువల్‌గా ఇట్లా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేస్తే, లైక్ చేస్తే నాకు కూడా బూస్ట్ అయితదనమాట. కొంచెం ఎనర్జీ బూస్ట్ అయితది. ఇంకా మంచి వీడియోస్ తీస్తా. రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తా. సో అదనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌తోన. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వస్తది మీకు ఫిట్‌నెస్ గురించి, హెల్త్ గురించి. అనిల్ సిరి లవ్ సింబల్, లవ్ యూ టూ. నెక్స్ట్ నరేష్ కుమార్, బ్రో ఫిట్స్ అయిదా బ్రో, న్యాచురల్ బాడీ నే బ్రో. ఇగో ఇప్పుడు ఈ కామెంట్ పెట్టుకొని ఇప్పుడు వేరే కొత్త యూట్యూబర్లు, ఇప్పుడు నేను కూడా కొత్త యూట్యూబర్‌నే. కాకపోతే వేరే కొత్త యూట్యూబర్లు ఏం చేశారో తెలుసా? ఫిట్స్ అయిదా ఫోటో యేసుకొని న్యాచురలా కాదా ఒక థంబ్‌నెయిల్ పెట్టి దాని మీద వీడియో చేసి ఆ వ్యూస్ నాకొద్దు. ఈ కామెంట్ నేను జెన్యూన్‌గా రిప్లై ఇయ్యాలంటే, నేను ఆల్రెడీ 12 ఇయర్స్ నుంచి ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో ఉన్నా. సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్, సర్టిఫైడ్ ఫిట్‌నెస్ ట్రైనర్. నా సర్టిఫికేషన్ ఈ ఇయర్ కూడా ఇస్తా. దానికి ముందు కూడా నేను ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో ఉన్నా. నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఏది న్యాచురల్, ఏది స్టెరాయిడ్ అని. దాని మీద నేను కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరిదో బాడీ మీద కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఇంక దాని మీద వీడియో చేసి ఇవన్నీ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్స్ అయిదానో లేకపోతే వేరే వాళ్ళ పేరు మీద వీడియో చేసి దాని మీద థంబ్‌నెయిల్ పెట్టి వీడియో అప్లోడ్ చేసిననుకో, ఆ వ్యూస్ ఫిట్స్ అయిదని చూసి వస్తాయి. నన్ను చూసి రావు. సో అట్లాంటి వ్యూస్ నా ఛానల్‌కి నాకు వద్దు. నన్ను చూసి రావాలి. నన్ను చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లైక్ చేస్తారు. అంతేగాని వేరే ఆల్రెడీ ఫాలోయింగ్ ఉన్నోళ్ళ ఫోటో పెట్టి వాళ్ళ పేరు మీద వ్యూస్ వద్దు. సో దీని మీద అయితే కామెంట్ అయితే నేను న్యాచురలా, స్టెరాయిడా ఎవరు ఏం చెప్పను. జస్ట్ ఫిట్స్ అయిదని అడగండి. సో నెక్స్ట్ మహేంద్ర బ్రో, అన్న డైట్ ప్లాన్ చెప్పవా ప్లీజ్. సో డైట్ ప్లాన్ నేను ఆల్రెడీ వీడియో షూట్ చేసిన. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఒకసారి చూడు బ్రో. ఫ్యాట్ లాస్ డైట్ ఫర్ 90 డేస్ అని ఉంటది యూట్యూబ్‌లో. నా ఛానల్ ఓపెన్ చేస్తే కనబడతది. బ్రో కర్డ్ రైస్ తినొచ్చా నైట్ వెయిట్ లాస్‌కి ట్రై కర్డ్ రైస్ తినడం వల్ల వెయిట్ గెయిన్ అవుతామా? కర్డ్ రైస్ వల్ల వెయిట్ గెయిన్ ఏం కాదు. ఇప్పటిదాకా నేను చెప్పినట్లే లంచ్‌లనా, డిన్నర్‌లనా మీరు రైస్ పెట్టుకోండి. దానికి కర్డ్ యాడ్ చేసుకోండి. ఇంకా బెనిఫిట్ అన్నమాట. మీకు గట్ హెల్త్‌కి మంచిది.
కర్డ్‌లా ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవేం చేస్తాయంటే మనం తీసుకున్న ఫుడ్‌ని మంచిగా అబ్జర్వ్ చేసుకోనికే, మన గట్ హెల్త్ మంచిగా ప్రాపర్‌గా ఉండనికే హెల్ప్ అయితది. డైజెషన్‌లో కూడా మంచిగా హెల్ప్ అయితది. సో, కర్డ్ రైస్ పెట్టుకోండి. దానివల్ల వెయిట్ గెయిన్, ఫ్యాట్ గెయిన్ ఏం కాదు. ఓకే. ఏం కాదు. అన్న లెగ్ 1 టైమ్ మాత్రమే వీక్‌లో. బ్రో లెగ్స్ 1 టైమ్ మాత్రమే అయ్యింది. రిథమ్ డార్లింగ్ కృష్ణ. సో, నేను ఆల్రెడీ మండే నుంచి సాటర్‌డే వరకు వర్కౌట్ ప్లాన్ అనేది షూట్ చేసి అప్‌లోడ్ చేసిన ఛానెల్‌ల. అందులో ఏం చెప్పినా అంటే ఒక్క మజిల్ 2 టైమ్స్ ట్రైన్ చేసాం వీక్లీ అని చెప్పిన. సో, ఇప్పుడు ఈ కామెంట్ వచ్చింది. ఇన్ కేస్ మీకు నేను వీక్లీ వన్సే ట్రైన్ చేస్తుంటే లెగ్స్, మిగతా బాడీ పార్ట్స్ 2 టైమ్స్ అయితుండే. ఇన్ కేస్ మీరు ట్రైన్ చేయాలి అట్లా అనుకుంటే ఏం చేయండి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాటర్‌డే ఉంది కదా! సాటర్‌డే మళ్ళా లెగ్స్ రిపీట్ చేయండి. ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి, ఇప్పుడు మీరు థర్స్‌డే లెగ్స్ చేస్తున్నాం కదా! ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి లెగ్స్ మళ్ళా ట్రైన్ చేయండి. అదే మజిల్‌తోని కాంబైన్ చేసుకొని. లేకపోతే ఎప్పుడన్నా మీ ఫేవరెట్ ఎక్సర్‌సైజెస్ 2 ఆర్ 3 యాడ్ చేసుకోండి. అట్లా 2 టైమ్స్ ట్రైన్ అయితది లెగ్స్ కూడా. నేను మాత్రం ఒకటేసారి ట్రైన్ చేస్తుంటి. నేనేం ట్రైన్ చేసినో అదే మీకు వీడియోస్ అప్‌లోడ్ చేసిన. ఒకవేళ లెగ్స్ 2 టైమ్స్ ట్రైన్ చేయాలనుకుంటే ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళా లెగ్స్ ట్రైన్ చేయండి. ఓకే. మై ఏజ్ 15. విక్కీ ఈస్ లైవ్. మై ఏజ్ ఈస్ 15. ఐ క్యాన్ జాయిన్ జిమ్. ఆఫ్‌కోర్స్ ఈజీగా జాయిన్ కావచ్చు. నేను 13 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేసిన జిమ్. ఏజ్‌కి, జిమ్‌కి సంబంధం ఏముండదు. హైట్ ఆగిపోతది, లేకపోతే ఇంకేదన్నా అయితది అట్లేముండదు. నేను 13 ఇయర్స్ ఉన్నప్పుడు జాయిన్ అయినా. నా హైట్ 5'10". సో, హైట్‌కి, జిమ్‌కి సంబంధం ఏం లేదు. జిమ్ చేయనోళ్ళు కూడా పొట్టోళ్ళుంటరు. సో, అట్లేముండదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం స్లో చేయి బ్రో. మీ మాటలు క్లారిటీగా లేవు ఆ మ్యూజిక్ వల్ల. విష్ విశాల్. ఓకే. డన్. ఇట్లాంటి సజెషన్స్ కూడా రావాలి. వస్తేనే నాకు కూడా అర్థమైతది. వీడియో ఎట్లొస్తుంది, ఇంప్రూవ్‌మెంట్స్ ఏముండాలని. మంచి ప్రీ వర్కౌట్ చెప్పు బ్రో. ఇప్పుడు ఆర్డర్ పెట్టుకుంటా. ఉషా పండు. ప్రీ వర్కౌట్ ఏదైనా తీసుకోండి. కొంచెం రెప్యూటెడ్ బ్రాండ్‌ది. ఇప్పుడు మజిల్ బ్లేజ్ ఉంటది, ఆన్ ఉంటది, డైమటైజ్ ఉంటది. లేకపోతే బిగ్ మజిల్‌లో కూడా వస్తాయి. సో, కాపోతే మీరు ఏ బ్రాండ్ తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్ కాదు. ఎక్కడి నుంచి తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్. మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రం అవాయిడ్ చేయండి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో డూప్లికేట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఒకవేళ తీసుకుంటే ఆ పర్టిక్యులర్ బ్రాండ్ వెబ్‌సైట్ ఆర్ యాప్ నుంచి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మజిల్ బ్లేజ్ ఉంది. మజిల్ బ్లేజ్‌ది ఆల్రెడీ వాళ్ళ సొంతం యాప్ ఉంటది. ఆ యాప్‌ల నుంచి ఆర్డర్ పెట్టుకోండి. లేకపోతే వాళ్ళ వెబ్‌సైట్ ఉంటది. ఆ వెబ్‌సైట్‌లో నుంచి ఆర్డర్ పెట్టుకోండి. ఇట్లా థర్డ్ పార్టీ నుంచి మాత్రం తీసుకోకండి. ఇప్పుడు నేనున్నా. నాకు ఫేక్ ప్రోటీన్, ఒరిజినల్ ప్రోటీన్ ఇస్తే నేను డిఫరెన్స్ అనేది మిక్సబిలిటీలోనే, అంటే ఆ మిక్స్ అయ్యే టెక్స్చర్‌లోనే నేను గుర్తుపట్టి చెప్తా. ఒరిజినల్ అనేది ఫేక్ ఏంది. మీరు కొత్తగా సప్లిమెంట్ తీసుకుంటున్నారా అంటే అందులో ఒరిజినల్ ఏంది, ఫేక్ ఏంది అనేది కష్టం గుర్తుపట్టడం. సో, రిస్క్ ఎందుకు? డైరెక్ట్ అఫీషియల్ వెబ్‌సైట్ ఆర్ యాప్ నుంచి తీసుకోండి బెస్ట్. ఓకే. ఒరిజినల్ వస్తది. బ్రాండ్ మీ ఇష్టం. హరి సాయి, ఈ డైట్ 17 ఇయర్స్ ఓల్డ్ ఫాలో కావచ్చా అన్న? మొహమాటం లేకుండా ఫాలో కావచ్చు. ఎవరైనా ఫాలో కావచ్చు. యూజర్ JD3AXN అన్న ఫ్యాట్ లాస్ టైమ్ క్రియాటిన్ యూజ్ చేయొచ్చా? యూజ్ చేయొచ్చు. క్రియాటిన్ ఏం చేస్తదంటే మీరు ఫ్యాట్ లాస్‌లో ఉన్నప్పుడు క్రియాటిన్ యూజ్ చేస్తే, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఫుడ్ నుంచి క్యాలరీస్ తక్కువ ఇస్తుర్రు. ఓకే. అట్లాంటప్పుడు మజిల్ ష్రింక్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. క్రియాటిన్ ఏం చేస్తదంటే, మజిల్ అంటే 70% వాటరే. సో, క్రియాటిన్ ఏం చేస్తది? మజిల్‌కి ఎక్కువ వాటర్ పంపిస్తది. అప్పుడు మజిల్ హైడ్రేటెడ్ ఉంటది. ష్రింక్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటది. మజిల్ రౌండ్‌నెస్ మెయింటైన్ అయితది. సో, ఫ్యాట్ లాస్‌లో ఉన్నప్పుడు క్రియాటిన్ యూజ్ చెయ్యండి. నేను కూడా యూజ్ చేసిన. కాకపోతే లాస్ట్ 30 డేస్ నాకు షూట్ ఉంది అన్నప్పుడు ఒక 30 డేస్ క్రియాటిన్ బంద్ చేసిన. 90 డేస్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ల ఫస్ట్ 60 డేస్ క్రియాటిన్ యూజ్ చేసిన. లాస్ట్ 30 డేస్ బంద్ చేసిన. ఎందుకంటే వాటర్ కొంచెం హోల్డ్ అయితది క్రియాటిన్ వల్ల. సో, ఆ వాటర్ హోల్డ్ కావద్దు. కొంచెం డ్రై లుక్ ఉండాలి కాబట్టి క్రియాటిన్ లాస్ట్ 30 డేస్‌లో మానేసిన. మీరు ఫోటోషూట్ లేదు, నార్మల్ ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ చేస్తుంటే క్రియాటిన్ బిల్కుల్ యూజ్ చేయొచ్చు. ఓకే. 1 వీక్ అంటా ఏం తింటావో ఒక వీడియో చెయ్యి బ్రో విత్ క్యాలరీస్, ప్రోటీన్ ఎక్సెట్రా. సో, ప్రోలాంగ్ ట్రేడర్. బ్రో నేను ఆల్రెడీ వీడియోలోనే మీకు ఆప్షన్స్ ఇచ్చిన. అంటే ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌లో ఆప్షన్స్ ఏం తీసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్రేక్‌ఫాస్ట్‌లో శనగలు చెప్పిన కదా! ఆ శనగల బదులు ఇంకేమన్నా ఆప్షన్ చేయొచ్చా? స్నాక్‌లో కూడా ఆప్షన్స్ చెప్పిన. లంచ్‌లో కూడా ఆప్షన్స్ చెప్పిన. సో, మీకు ఏది అవైలబుల్ ఉంది అది తినండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చికెన్ తినండి అంటే, ఈరోజు చికెన్ అవైలబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో, చికెన్‌కి రిప్లేస్‌మెంట్‌లో ఎగ్స్ తినొచ్చు. లేకపోతే ఫిష్ తినొచ్చు. లేకపోతే సోయా చంక్స్ తినొచ్చు. అట్లా ఆప్షన్స్ చెప్పినా
మీకు ఆ పర్టికులర్ డే ఏ ఆప్షన్ అవైలబుల్ ఉందో ఆ ఆప్షన్ తినండి. ఓకే. ఇది అయిపోయినాక 1 డేకి 3 స్కూప్స్ వే ప్రోటీన్ బ్రో షాక్. జీ సుబన్ బ్రో నేను మజ్బూరీలో యూజ్ చేస్తాను. నేను అంటే 3 స్కూప్స్ ఆఫ్ వే ప్రోటీన్ యూజ్ చేయడం షోక్ కాదు నాకు. లేకపోతే దానివల్ల ఏదో మ్యాజిక్ అయితే అని యూజ్ చేయను. నాకేందంటే డైట్ నుంచి నేను అంత సఫిషియెంట్‌గా టైం గాని, లేకపోతే అంత ఫోకస్ పెట్టలేను. అంత ఎనర్జీ పెట్టలేను డైట్ మీద కాబట్టి నేను 3 స్కూప్స్ వే ప్రోటీన్ తీసుకుంటున్నా. మీరు కంప్లీట్‌గా మీ బాడీ వెయిట్ ఎంతుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బాడీ వెయిట్ 75 కేజీస్ అనుకో. 75 ఇంటూ 2 150 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ నేను డైట్ నుంచి ఇస్తే నాకు సప్లిమెంటేషన్, ప్రోటీన్ పౌడర్ ఏం అవసరం లేదు. ప్రోటీన్ పౌడర్ వాడినంత మాత్రాన ఏం మ్యాజిక్ కాదు. ఇప్పుడు మీ వెయిట్ ఎంతుందో దాని ఇంటూ 2 ఎంతొస్తుంది అంత గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మీరు డైలీ డైట్ నుంచి ఇస్తే, ప్రోటీన్ సప్లిమెంట్ వాడినా, వాడకపోయినా ఒకటే. దాంట్లో ఏం కాదు. ఓకే. ఇప్పుడు మీ బాడీ వెయిట్ ఎంతుందో కాలిక్యులేట్ చేసుకోండి. దాన్ని డైలీ రిక్వైర్మెంట్ ఎంతొస్తుంది ప్రోటీన్ ఇంటేక్. అది మీరు డైట్ నుంచి ఫుల్‌ఫిల్ చేయగలిగితే ఒకసారి మన డైట్ వీడియో చూడండి. మీకు క్లారిటీ వస్తది. సో, డైట్ నుంచి ఇస్తే ప్రోటీన్ పౌడర్ ఏం అవసరం లేదు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఓకే. విచ్ బ్రాండ్స్ విల్ యూ సజెస్ట్ ఫర్ బిలో ప్రొడక్ట్స్? వే ప్రోటీన్, మల్టీవిటమిన్, ఫిష్ ఆయిల్. సో, వే ప్రోటీన్ నేను ఆల్రెడీ ఒక బ్రాండ్ వాడాను నేను. డిఫరెంట్ బ్రాండ్స్ వాడతా. మజిల్ బ్లేజ్ వాడతా, ఆన్ వాడతా, డైమటైజ్ వాడతా. బిగ్ మజిల్ ఇంతకు ముందు వాడుతుంటే ఇప్పుడు వాడతలేను. హెల్త్ ఎక్స్‌పీ వాడతా. సో, మీరు బ్రాండ్ పర్టిక్యులర్ ఏం అవసరం లేదు. ఎక్కడి నుంచి తీసుకుంటారో ఇప్పటిదాకా చెప్పినట్లు ఎక్కడి నుంచి తీసుకుంటారో ఇంపార్టెంట్. జెన్యూన్ ప్రొడక్ట్, ఒరిజినల్ ప్రొడక్ట్ తీసుకుంటే చాలు. బ్రాండ్ అంత పర్టిక్యులర్ కాదు. కొంచెం రికగ్నైజ్డ్, కొంచెం రెప్యుటేషన్ ఉన్న బ్రాండ్ తీసుకోండి చాలు అంతే. నెక్స్ట్ మల్టీవిటమిన్, ఫిష్ ఆయిల్ నేను ఏ బ్రాండ్ తీసుకోను. డైరెక్ట్ మెడికల్ షాప్‌లో, ఫార్మసీలో తీసుకుంటా. నేను ఆల్రెడీ ఒక వీడియో అప్‌లోడ్ చేసిన జస్ట్ రీసెంట్‌గా ఈరోజే. ఏం సప్లిమెంట్స్ వాడినా నేను ఫ్యాట్ లాస్‌లో అని. అందులో చెప్పిన నేను మల్టీవిటమిన్, ఫిష్ ఆయిల్ నేను మెడికల్ షాప్‌లోనే తీసుకుంటా. ఎందుకంటే నాకు ప్రైస్ తక్కువ పడతది. మెడికల్ షాప్‌లో జెన్యూన్ ఒరిజినల్ ప్రొడక్ట్ దొరుకుతది సప్లిమెంట్స్ కంటే. సో, నేను మల్టీవిటమిన్, ఫిష్ ఆయిల్ మాత్రం మెడికల్ షాప్. దాంట్లో ఏం బ్రాండ్ లేదు. బ్రో వెజ్ డైట్ కూడా చెప్పు బ్రో. ష్యూర్ బ్రో. ఒక వీడియో చేస్తా దాని మీద చిన్న. నెక్స్ట్ 7243 గుడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ అన్‌కుక్డ్ రైస్. కుక్డ్ రైస్ 50 గ్రామ్స్ మీకు ఆల్రెడీ వీడియోలో లంచ్ దాంట్లో చూపించినట్లు ఒక కటోరా అప్రాక్స్‌గా ఒక కటోరా రైస్. ఓకే. బ్రో నితిన్ బ్రో ఎయిర్ ఫ్రై చికెన్ రెసిపీ చెప్పండి. డెఫినెట్‌లీ ష్యూర్. చెప్తా బ్రో. అది నెక్స్ట్ వీడియో అదే వస్తది. ఎయిర్ ఫ్రైయర్‌లో మీరు చికెన్ చేసినప్పుడు ఏందంటే ఆయిల్ రిక్వైర్మెంట్ ఉండదు. ఆయిల్ లేకుండా మీరు ఫ్రైడ్ చికెన్ తినొచ్చనమాట. సో, టేస్ట్ ఉంటది. ఇంకోటి మీ ఫిట్‌నెస్ గోల్ ఏదుందో అది కూడా ఈజీగా అచీవ్ చేయొచ్చు. హర్ష వేమూరి సూపర్ బ్రో. మై ఓల్డ్ కోచ్ సజెస్టెడ్ జీఎన్సీ L-carnitine liquid before going to workout. Bro, black coffee versus carnitine, which one is better for pre-workout? Please suggest. Thanks. సో, ఆల్రెడీ మీతోన ఇది L-carnitine లేకపోతే CLA ఏందంటే ఫ్యాట్ బర్నర్స్ సప్లిమెంట్. ఇప్పుడు మీ కోచ్ ఆల్రెడీ మీకు ఇచ్చిర్రు అంటే అది వాడండి. ఉన్నదాన్ని ఎందుకు వేస్ట్ చేయడం. అది కూడా మంచినే బిఫోర్ వర్కౌట్ ఒక 15-20 మినిట్స్ ముందు తీసుకోండి. ఫ్యాట్ బర్నర్ యూసేజ్ ఏందంటే, ఇప్పుడు మీరు వర్కౌట్ చేస్తుర్రు కదా! వర్కౌట్ చేసేటప్పుడు మనకు ఫ్యూయల్ బాడీ నుంచి 2 సోర్సెస్ నుంచి వస్తది. ఒకటి ఫ్యాట్ నుంచి, ఒకటి మజిల్ నుంచి. సో, మీరు ఫ్యాట్ లాస్‌లో ఉన్నప్పుడు మజిల్ బర్న్ అయ్యే ఛాన్సెస్ కూడా చానా ఉంటాయి. అంటే మజిల్ కూడా కరిగించే ఛాన్సెస్ చానా ఉంటాయి. ఫ్యాట్ బర్నర్ యూజ్ చేసినప్పుడు ఏమైతదంటే ఫ్యాట్‌ని కరిగిస్తది. అంటే ఇప్పుడు వర్కౌట్ చేస్తుర్రు. మజిల్ ఫ్యాట్ ఉంది. మీరు ఫ్యాట్ బర్నర్ యూజ్ చేస్తే ఫ్యాట్ నుంచి ఎనర్జీని యుటిలైజ్ చేస్తదన్నమాట బాడీ. సో, ఫ్యాట్ అనేది ఇంకా ఎక్కువ కరుగుతది. మజిల్ అనేది కాపాడుకుంటది బాడీ. మీరు L-carnitine ఉంటే దాన్ని యూజ్ చేయండి. ఇప్పుడు L-carnitine అయిపోయినంక బ్లాక్ కాఫీని కూడా ప్రీ వర్కౌట్ లెక్క, ఫ్యాట్ బర్నర్ లెక్క యూజ్ చేయొచ్చు. లేదు L-carnitine కంటిన్యూయస్‌గా యూజ్ చేస్తా అంటే అట్లా కూడా యూజ్ చేయొచ్చు. సో, L-carnitine, బ్లాక్ కాఫీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బ్లాక్ కాఫీ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. గచ్చో 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 288 whole eggs contains 3 grams of protein. Yolk 3 grams. ఒక యోక్‌లా కంప్లీట్ ఎగ్‌లా 6 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటది. ఎగ్ వైట్‌లా 4 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటది. యోక్‌లా 2 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటది. 5 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ ఉంటది. గుడ్ ఫ్యాటే ఉంటది. కాకపోతే మనం ఫ్యాట్ లాస్‌లో ఉన్నప్పుడు గుడ్ ఫ్యాట్ కూడా ఎక్కువ డోసేజ్‌లో అవసరం లేదు.
2 or 3 ఓలెక్స్ పెట్టుకుంటే అయిపోతుంది. సో ఎగ్ వైట్‌లోనేమో 4 గ్రామ్స్, యోక్‌లోనేమో 2 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటది. 5 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ ఉంటది యోక్‌లో. ఓకే. నెక్స్ట్ నాని మేకల అన్న నువ్వు యూట్యూబ్‌లో స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నావు కదా అన్న! ప్లీజ్ ఫ్రీ డైట్స్, ఎక్సర్‌సైజ్ చూపించు అన్న. స్టూడెంట్స్ ఫీజ్ కట్టలేకపోతున్నారు. 2-3 డేస్ మాత్రమే మోటివేషన్ ఉంటుంది. ఓన్‌గా స్టార్ట్ చేయడం అంటే. సో, ఆల్రెడీ అదే పనిలో నేను కూడా. డైట్ వీడియో షూట్ చేసిన. మండే నుంచి సాటర్‌డే వరకు మీరు వర్కౌట్ ఏం చేయాలి అది కూడా షూట్ చేసిన. నేను సప్లిమెంట్స్ ఏం వాడినా అది కూడా షూట్ చేసిన. సో, అన్నీ షూట్ చేసిన. డైట్, సప్లిమెంటేషన్, వర్కౌట్ మీదే లేట్ అది ఫాలో అవ్వడం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్స్‌లలో మెన్షన్ చేయండి. డెఫినెట్‌గా ఇట్లా లైవ్ సెషన్ 15 డేస్‌కి ఒకసారి షూట్ చేద్దాం. దాంట్లో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. నెక్స్ట్ అన్న స్కిన్నీ ఫ్యాట్ ఉన్న వాళ్ళు కటింగ్ చేయాలా? లేదా బల్కింగ్ చేయాలా ఫస్ట్? యూజర్. సో, ఇప్పుడు మీరు స్కిన్నీ ఫ్యాట్ ఉంటే ఫస్ట్ బల్కింగ్ చేయండి. ఫస్ట్ బల్కింగ్ చేస్తే మీరు మజిల్ బిల్డ్ అయితే కొంచెం ఫ్యాట్ ఏమన్నా ఉన్నా గాని కనిపియదు. ఇప్పుడు మీరు ఉన్న బాడీలోనే కటింగ్ చేసి ఏమైతదంటే ఉన్న మజిల్ కూడా డ్రాప్ అయితది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లుంటరు నార్మల్‌గా. ఇప్పుడు స్కిన్నీ ఫ్యాట్ మీదన కటింగ్ చేస్తే ఏమైతదంటే ఉన్న మజిల్ కూడా కనిపియదు. డ్రాప్ అయితది. సో, ఫస్ట్ బల్కింగ్ చేయండి. బల్కింగ్ చేసినప్పుడు క్లీన్ బల్క్ చేయండి. క్లీన్ బల్క్ చేయండి. తర్వాత ఒక 1, 2 మంత్స్ కటింగ్ చేసుకుంటే ఎక్సలెంట్ అయితది ఫిజిక్. ఓకే. దీనిలో కూడా అదే రిప్లై ఇచ్చిన. సో, మాస్టర్ నా ఏజ్ 36 కృష్ణ. మాస్టర్ నా ఏజ్ 39 నాకు షుగర్ ఉంది. నేను జిమ్ చేస్తే బాడీ పెంచొచ్చా? డెఫినిట్‌గా పెంచొచ్చు. దాంట్లో డౌట్ ఏం లేదు. షుగర్ కూడా కంట్రోల్ అయితది. బాడీ కూడా ఇంప్రూవ్ అయితది. ఓకే. వీరభద్ర మంచిగా దొరికినావు బ్రో. మంచిగా దొరికినావు అన్న నాకు. నైస్ అండ్ వెరీ క్లియర్ ఎక్స్‌ప్లెయినింగ్ వీడియోస్. థాంక్ యూ బ్రో. దొరికినాక వాడుకో ఇంకేంది. ట్యూస్‌డే వర్కౌట్ వీడియోస్ ఇంకా లేట్ అవుతుందన్న వెయిటింగ్ ఇక్కడ వంశీ కృష్ణ. సో, నాకు కూడా ఫాస్ట్‌గానే అప్‌లోడ్ చేయాలంటది వీడియోస్. కాకపోతే ఏమైతదంటే కొంచెము నేనేడున్నా అనేది చాలా ఇంపార్టెంట్. నా షెడ్యూల్ ఎట్లుంటదంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 4:30కి లేస్తా. 5-8 జిమ్‌లుంటా. క్లయింట్స్ ఉంటారు. వాళ్ళని ట్రైన్ చేస్తా. 9-5:30 ఇంకా మన ఇండియాలో 5:30 అంటే అది 6-6:30 అయితది. సో, 9-5:30 ఆఫీస్‌లో ఉంటా. మళ్ళా 6:30 నుంచి నైట్ 10 వరకు జిమ్‌లో క్లయింట్స్‌ని ట్రైన్ చేస్తా. సో, ఇది బేసిక్‌గా డైలీ ఇదే షెడ్యూల్ ఉంటది నాది. ఇంట్లో నేను కొంచెం అటు ఇటు జర గ్యాప్ ఉన్నప్పుడు టైం తీసుకొని వీడియో తీస్తా. వీడియో తీయడం నాకు పెద్ద ప్రాబ్లమ్ కాదు. వీడియో నేను ఈజీగా తీస్తా. కాకపోతే అందులో దాన్ని ఎడిట్ చేయడం, అప్‌లోడ్ చేయడమే కొంచెం పెద్ద టాస్క్ అంతే. వీడియో తీయడం ఈజీగానే అయిపోతది. దాంట్లో ఎడిటింగ్, అప్‌లోడింగ్ ఇవే కొంచెం పెద్ద టాస్క్‌లు ఇప్పుడిప్పుడే నేర్చుకున్నా కొత్తగా యూట్యూబ్‌కి. సో, డెఫినైట్‌లీ ఐ విల్. ఫిట్ సైజ్ అయిపోయింది ఇది. ఇంకా, ఇంకా ఏమున్నాయి? ఇంకా చానున్నాయి. ఒకవేళ ఏవన్నా కామెంట్స్ మిస్ అయినుంటే మాత్రం నెక్స్ట్ వీడియోల దాన్ని కవర్ చేస్తా. నేను రాండమ్‌గా పికప్ చేసిన ఈ వీడియోస్. ఓకే. కామెంట్స్. ఇంకా, 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 ఇంకా. ఆ! హౌ టు టేక్ ఎల్ఆర్‌జి9 అని వచ్చింది. ఎల్ఆర్‌జి9 మీరు వర్కౌట్‌కి 15-20 మినిట్స్ ముందు తీసుకోండి. ఎల్ఆర్‌జి9 కూడా మెడికల్ షాప్‌లోనే దొరుకుతది. ఏఆర్‌జి9 అనొస్తది. ఏఆర్‌జి9 అనొస్తది. 45, 50 రూపీస్ ఉంటది. ఒక సాషెట్ 3 గ్రామ్స్‌ది ఒస్తది. సో, మీరు వర్కౌట్ చేసే ముందల 1 గ్రామ్ తీసుకోండి అంతే. ఒక సాషెట్ 3 గ్రామ్ సాషెట్ మీకు 3 డేస్ ఒస్తది. వర్కౌట్‌కి ముందు 1 గ్రామ్ తీసుకోండి. 15 మినిట్స్ ముందల వర్కౌట్ చేయండి. మంచిగా పంప్ అయితది. ఎల్ఆర్జినిన్ ఎట్లా యూజ్ అయితదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాటర్ పైప్ ఉందనుకో. వాటర్ పైప్‌ల ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కచరా కచరా ఉందనుకో. వాటర్ ఎట్లా స్లో వస్తది వాటర్ ఫ్లో. ఆ కచరా క్లియర్ అయితే వాటర్ ఫ్లో అనేది ప్రెషర్ పెరుగుతది. అట్లే మన బాడీలో కూడా ఎల్ఆర్జినిన్ ఏం చేస్తదంటే వెయిన్స్‌ల బ్లడ్ ఫ్లో అనేది పెంచుతది. దానివల్ల పంప్ మంచిగా అయితది. ఓకే. ఎల్ఆర్జినిన్‌కి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు. ఇది బెనిఫిట్. ఎల్ఆర్జినిన్ కూడా ఒక అమినో యాసిడే. ఓకే. అన్న ఏ వెబ్‌సైట్‌లో తీసుకోవాలి ప్రోటీన్ పౌడర్ కొంచెం సంతోష్ చిప్పడ. సారీ. సంతోష్. సో,
ప్రోటీన్ మీరు డైరెక్ట్ ప్రోటీన్ బ్రాండ్ ఏది ఉందో దాని వెబ్సైట్ అని ఉంటుంది, లేకపోతే యాప్ అని ఉంటుంది. ఈ రెండిట్లోకి వెళ్ళి తీసుకోండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అయితే వద్దు. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో డైరెక్ట్ ఫేక్ స్టెరాయిడ్స్ అమ్ముతారు. నెక్స్ట్ వీడియో దాని మీద వస్తుంది. ఆల్రెడీ స్టెరాయిడ్స్ అంటే స్టెరాయిడ్స్, బాడీ బిల్డింగ్ స్టెరాయిడ్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని జనాలకు తెలుసు. అమెజాన్లో ఫేక్ స్టెరాయిడ్స్ అమ్ముతుర్రు. ఇంకా స్టెరాయిడ్స్కే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే ఫేక్ స్టెరాయిడ్స్కి ఇంకెట్లుంటాయి. సో జస్ట్ అదనమాట. సప్లిమెంట్స్‌లో ఇంకా చాలా డూప్లికేట్స్ అవుతుంది. ఆల్మోస్ట్ 60-70% సప్లిమెంట్స్ ఫేకే వస్తాయి ఇండియన్ మార్కెట్‌లో, బ్లాక్ మార్కెట్‌లో. సో డైరెక్ట్ వెబ్సైట్, యాప్‌లో తీసుకోండి, అయిపోతుంది అంతే. గుడ్ బాడీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ అయిపోయింది. ఒక్క నిమిషం. సైబర్ మావా. ద బెస్ట్ క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఇన్ తెలుగు కమ్యూనిటీ ఐ హావ్ సీన్ స్టిల్ డే. గుడ్ జాబ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. కానీ పేరే జర డేంజర్ ఉంది, సైబర్ మావా. నెక్స్ట్ హైటెక్ గేమరీ. అమ్మా, అన్ని పేర్లు డేంజర్ పేర్లు ఉన్నాయి. అన్న నేను ఫ్యాట్ లాస్ చేస్తున్నాను, గివ్ మీ సమ్ డైట్ ప్లాన్. నేను జిమ్కి కూడా వెళ్తున్నాను. ప్రజెంట్ నా బాడీ వెయిట్ 76 kgs. సో 76 kgs కదా, దాని ప్రకారం ప్రోటీన్ ఇంటేక్ తీసుకోండి. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మన ఇద్దరిది సిమిలర్ బాడీ వెయిట్ అనమాట. బాడీ వెయిట్ ఇంటూ 2 ఎంత వస్తుందో దాన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. ఫర్ ఎగ్జాంపుల్ 76 గ్రామ్స్ అంటే ఇంటూ 2 అంటే 150 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే బాడీ రిక్వైర్మెంట్ ఉంటుంది. అంత ప్రోటీన్ తీసుకోండి. క్యాలరీస్ తక్కువ తీసుకోండి, కార్బోహైడ్రేట్స్ నుంచి, ఫ్యాట్ నుంచి. సింపుల్గా చెప్తా, ఇప్పుడు మీ బాడీ వెయిట్ ఉందిగా, బాడీ వెయిట్ ఇంటూ 2 ప్రోటీన్ తీసుకోండి, బాడీ వెయిట్ ఇంటూ 1 కార్బోహైడ్రేట్స్ తీసుకోండి, బాడీ వెయిట్ ఇంటూ 0.5 ఫ్యాట్ తీసుకోండి. సో ఈ ప్రకారం తీసుకోండి. నాది ఒకటిసారి డైట్ వీడియో చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది, రిఫరెన్స్ వస్తుంది, ఎట్లా ఫాలో కావాలి, ఏం కావాలనేది. ఓకే. చందు, నేను కూడా వస్తా బ్రో అన్న. జిమ్కి టైమింగ్స్ చెప్పు అన్న. జిమ్ టైమింగ్స్ మార్నింగ్ 5 to 10, ఈవినింగ్ 4 to 10 ఎప్పుడైనా రావచ్చు. ఓకే బ్రో. పర్ డే హౌ మెనీ టైమ్స్ వర్కౌట్ చేయాలి బ్రో? ప్రదీప్ బ్రో, వర్కౌట్ మీరు మార్నింగ్, ఈవినింగ్ చేస్తారా? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 2 టైమ్స్ చేస్తారు డేలా అంటే మార్నింగ్ కార్డియో యాప్స్ పెట్టుకోండి. కార్డియో అంటే రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్, థ్రెడ్మిల్, క్రాస్ రన్నర్, ఇట్లాంటివి కార్డియో కిందకి వస్తాయి. మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో ఈ ఎక్సర్సైజెస్ పెట్టుకోండి. ఈవినింగ్ వెయిట్ ట్రైనింగ్ పెట్టుకోండి, షోల్డర్, చెస్ట్, బ్యాక్, ఆర్మ్స్ ఇట్లా. ఒకవేళ మీకు 1 టైమే కుదురుతా అంటే ఏం పర్లేదు, కార్డియో, వెయిట్ ట్రైనింగ్ రెండింటి కాంబినేషన్ పెట్టుకొని 1 టైం వర్కౌట్ చేయండి. సో మీ టైం ప్రకారం మీకు మార్నింగ్, ఈవినింగ్ కుదురుతానేమో ఇట్లా చేయండి. ఒకటేసారి కుదురుతుంది మార్నింగ్ అన్న ఈవినింగ్ అంటేనేమో రెండింటి కాంబినేషన్ పెట్టుకోండి, కార్డియో, వెయిట్ ట్రైనింగ్. ఓకే. ప్రణీత్ భాను, నువ్వు వీడియోస్ అప్లోడ్ చేయి బ్రో, మేము బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్స్ బ్రో, అదే కావాలి మనకు కూడా. రవితేజ, ఇంత తక్కువ ఫుడ్ సరిపోతుందా టు కీప్ అస్ ఎనర్జీ? సరిపోతుంది బ్రో. ఇప్పుడు ఏమైతే అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము బిర్యానీ తిన్నాం అనుకో, ఒకటే బిర్యానీలో మనకు 1000 క్యాలరీస్ వస్తాయి. మనం ఏంటంటే స్ప్లిట్ చేస్తున్నాం మీల్స్. హెల్తీ మీల్స్లో ఇంత తింటే 500 క్యాలరీస్ వస్తాయి, నువ్వు బిర్యానీ ఇంత తింటే 500 క్యాలరీస్ వస్తాయి. సో క్వాంటిటీలో డిఫరెన్స్ అవుతుంది, క్యాలరీస్లో డిఫరెన్స్ అవుతుంది. కాకపోతే మనం ఫుడ్, హెల్తీ ఫుడ్ ఎక్కువ తింటాం, ఎనర్జీ సరిపోతుంది. ఇంకోటి న్యూట్రిషియస్ ఫుడ్ తింటాం కాబట్టి బాడీ కూడా ఎనర్జీ ఉంటుంది, సరిపోతుంది, ఏం ప్రాబ్లం ఉండదు అట్లా. సో ఇవి నేను పికప్ చేసిన కామెంట్స్. నాకు తెలియదు ఎంతసేపు అయిందో వీడియో. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రాపర్గా నేను ఇంకా ఇది ఫస్ట్ లైవ్ వీడియో కాబట్టి, ఫస్ట్ Q&A వీడియో కాబట్టి అంత ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు. బట్ మీరు కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను వీడియోస్ చేస్తా. 15 డేస్కి ఒకసారి Q&A వీడియో చేస్తా. అంతే. ఇప్పుడు మార్చ్ ఎండింగ్ కదా, ఏప్రిల్ నుంచి నేను బల్కింగ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. ఏప్రిల్, మే, జూన్
ఏప్రిల్, మే, జూన్‌లో 3 మంత్స్‌లో బల్కింగ్ సిరీస్ చేస్తా. వర్కౌట్, డైట్, సప్లిమెంట్స్ ఈ 3 కవర్ చేస్తా. బల్కింగ్‌లా నా బాడీ ఎక్దమ్ రెస్పాండ్ అయితది. మీరు చూడండి ఇప్పుడు నార్మల్ ఉంది కదా! బల్కింగ్ తర్వాత ఈ 3 మంత్స్ తర్వాత ఎక్దమ్ చేంజ్ అయితది. ఎందుకంటే నేను 365 డేస్ వర్కౌట్ చేస్తా. కాకపోతే డైట్ మాత్రం ఫాలో అవ్వను. డైట్ మాత్రం ఓన్లీ 3 మంత్స్ ఫాలో అయితా అంతే. ఇప్పుడు ఏమైతదంటే నేను 365 డేస్ వర్కౌట్ చేస్తా. 3 బాడీ ఏందంటే నార్మల్ ఉంటది. ఇప్పుడు జస్ట్ ఫ్రేమ్ ఉంటది. 3 మంత్స్ నేను ఆ వర్కౌట్‌కి డైట్ కంబైన్ చేసినప్పుడు స్ట్రిక్ట్ డైట్ అంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇష్టమైనవి ఉంటాయి ఫుడ్. బిర్యానీ, షవర్మా, ఐస్ క్రీమ్, చాక్లెట్స్ ఇవన్నీ ఇష్టం ఉంటాయి. నేను నార్మల్ 365 డేస్ నార్మల్‌గా ఉన్నప్పుడు ఇష్టం వచ్చినయి తింటా. ఇష్టం వచ్చినట్టు తింటా. క్వాంటిటీ లిమిట్ ఉండదు. ఏముండదు. కాకపోతే ఆ 3 మంత్స్ ఉంటది చూడు డైట్‌లో ఉన్నప్పుడు అప్పుడు నా ముందల నా పక్కకొచ్చి మీరు తింటున్నా గానీ నాకేం టెంప్టేషన్ ఉండదు. ఏముండదు. ఏం తినను. స్ట్రిక్ట్ డైట్ అంటే ఇంక స్ట్రిక్ట్ డైట్ ఆ 3 మంత్స్. సో, అట్లుంటది. అందుకే ఆ 3 మంత్స్ ఎక్దమ్‌న పికప్ అయితది బాడీ. మంచిగా రెస్పాండ్ అయితది. మిగతా డేస్‌లో ఇట్లా నార్మల్ ఉంటది. వర్కౌట్ చేసినా గానీ ఇంకా నార్మల్ ఉంటది. ఓకే. ఇఫ్ యూ లైక్ ద వీడియో హిట్ ద లైక్ బటన్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లక్కీ ఫిట్‌నెస్ వ్లాగర్. బై.